రక్షణ భాగ్యం లేని స్థితిలో, అపవిత్రమైన మార్గంలో నడుస్తున్నటువంటి శాంతి సమాధానం లేనటువంటి స్థితిలో, అయా పరమ పవిత్రుడైనటువంటి మీరు మీ తండ్రి సింహాసనం నిలిచినట్టి ఈ లోకంలో జీవిస్తున్న మా కొరకు అయా మీరు నా అవతారం ఎత్తినారు. సమస్త మానవాళిని పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తున్నారు. అపవిత్రతలో జీవించిన వారిని, లోకానుసారంగా బ్రతుకుతున్న వారిని, పాపాంధకాలంలో జీవిస్తున్నటువంటి మానవాళిని ప్రభువా మీరు పిలుస్తూ ప్రేరేపిస్తూ వారిని నూతన సృష్టిగా మారుస్తున్నారు. తండ్రి నీ కొందనాలు. ఈరోజు ఎంతో మంది తాగుబోతులు, ఎంతో మంది వ్యభిచారులు, ఎంతో మంది అయా కూలీకోరులు దేవాన్ని నమ్ముకొని పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితంలోనికి ప్రవేశిస్తూ భాగ్యాన్ని ప్రసాదించారు. అయ్యా నీ స్తోత్రాలు. ఈ రాత్రి తండ్రి మా జీవితాలలో ఒకవేళ మాలో అపవిత్రత ఉందేమో, లోకానుసారమైన జీవితం ఉందేమో, నీకు అయిష్టమైన జీవితం ఉందేమో, మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. దావీదు భక్తుడు అన్నాడు, అయ్యా నీకు అసహ్యమైన కార్యము, అయ్యా నీకు మనసుకు నొప్పించే కార్యం నాలో ఉన్నదేమో, నన్ను పరిశోధించి పరీక్షించి తెలుసుకొని నన్ను పవిత్రంగా చేయమని దావీదు అంటున్నాడయ్యా. ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నా. ఎవరైతే నీ వైపు చూస్తున్నారో, ఎవరైతే నీ మార్గంలో ఉన్నారో, నీ వైపు తిరిగి పశ్చాత్తపడి దుఃఖపడుతున్నారు తండ్రి, ప్రతి వారి హృదయాలను మీరు పరిశోధించండి. ప్రతి వారి హృదయాన్ని నీ వైపు తిప్పడం అయినా నాకు విరోధంగా నీవు ఏమి చేయలేవు, కానీ నాలో ఉంటే నువ్వు ఫలిస్తామని నీవు వాగ్దానం చేశావు. ఈ రాత్రి విన్నటువంటి ఈ మాటలు బట్టి ప్రభువా, ఇవి నీ మాటలేగా ప్రభువా, అనేక మంది నీ మాటల ద్వారా పవిత్రపరచబడ్డారు. వారు చెడు మార్గం విడిచిపెట్టి పవిత్రమైన మార్గం నడుస్తున్నారు. నాయనా ఈ రాత్రికి ఉన్నటువంటి బిడ్డలు, ఈ శబ్దయంత్రం ద్వారా ఆలోచిస్తున్నటువంటి బిడ్డలలో నూతనమైన మనస్సు వరకు ఉండయా, నూతన తలంపుల వరకు ఉండే ప్రభువా, నేను వెంబడించే భాగ్యం ప్రసాదించమని నీ రాకడలో ప్రభువా ప్రతి బిడ్డ కూడా, ఈ సంఘంలో ప్రతి వారు కూడా ఎంతబడే బిడ్డలుగా ఉండకు సహాయం చేయండి. ఈ సభను నిర్వహిస్తున్నటువంటి దైవజనులను విజయ్ కుమార్ గారిని మీరు బలపరచండి. ప్యారిస్ గురువులైనటువంటి కమలవాసరాయ్ గారిని మీరు ఆత్మతో నింపండి. అయా సంఘ పెద్దలను, సంఘ నాయకులను, స్త్రీలను ప్రతి ఒక్కరిని కూడా మీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా ఆర్కెస్ట్రా బృందాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. 3 దినాల్లో కూడా మంచి వాతావరణంలో ఘనముగా జరుగుటకు సహాయం చేయమని వేడుకొంచుదాం. దేవా దీనికి ఎంతమంది ఎంతైతే గుప్పెడు విప్పారో ప్రతి వారిని కూడా వారిని ఆకాశవాకులు విస్తారమైన జీవితాన్ని ప్రకటించి బలపరచమని ఈ దీర్ఘాసన ప్రార్థన ఆలకించి మా సంఘాన్ని నూతనమైనటువంటి మార్పు నడిపించి బలపరిచి దీవించమని యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి.